హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో నేను ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ 30 రోజుల ప్లాన్ చెప్పబోతున్నాను. ఎవరైతే ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఒకసారి ఇలా స్టార్ట్ చేసి చూడండి, తప్పకుండా మీ CBT1 ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఏంటంటే గైస్, CBT ప్రాసెసింగ్, జాయినింగ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే కనుక అసిస్టెంట్ లోకో పైలట్ది ముందుగా CBT1 ఎగ్జామ్ జరుగుతుంది. అందులో సెలెక్ట్ అయితే కనుక CBT2 ఎగ్జామ్ జరుగుతుంది. ఆ తర్వాత CBAT సైకో టెస్ట్ అంటారు, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో జాయినింగ్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి 01/2025ది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ప్రతి సంవత్సరం రైల్వే ప్రతి నోటిఫికేషన్స్ తీస్తుంది. ఆర్ఆర్బి, ఏఎల్పి కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి, NTPC కానివ్వండి, ప్రతి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అని చెప్తుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ వేకెన్సీ వచ్చేసి 9,970 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి ఎగ్జామ్ జరగబోతుంది ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 18 వరకు 3 రోజులు అయితే ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఓకేనా, సో ఈ ఎగ్జామ్ డేట్స్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసేసాడు. సో మరి ఎలా ప్రిపరేషన్ ఇప్పటి వరకు ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళు ఒక్కసారి ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చూడండి. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో తప్పకుండా మీ ఎగ్జామ్ క్లియర్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంది. చూడండి గైస్, CBT1 ఎగ్జామ్ వచ్చేసి 75 మార్క్స్కి అయితే జరుగుతుంది అనమాట. జనరల్గా పాసింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అంటే కనుక యుఆర్కి ఒక 40%, అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి ఒక 30%, అలాగే ST క్యాండిడేట్స్కి ఏంటంటే ఒక 25% అయితే ఉంటుందన్నమాట. ఇది నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. బట్ మనం ఒక 10 మార్కులు ఎక్స్ట్రాగా వేసుకొని వెళ్ళాలన్నమాట. ఉదాహరణకి చూడండి గైస్, ఉదాహరణకి మినిమం పాస్ పర్సెంటేజ్ వచ్చేసి, ఇది రా మార్క్స్ నేను చెబుతున్నాను. యూఆర్ వాళ్ళకి ఒక 40 మార్కులు అంటే 75 మార్కుల లోపు ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. ఇందులో యూఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి ఒక 40 మార్కులు వస్తే కనుక మీ ఎగ్జామ్ అనేది మీరు CBT1 అనేది క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే గైస్, CBT1 వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్ అన్నమాట. ఇందులో జస్ట్ క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు, CBT2 కోసం మీకు సెలెక్ట్ చేసేస్తారన్నమాట ఇది. అండ్ అలాగే ఇందులో ఎక్కువ 75కి 75 మార్కులు వచ్చినా ఏం లాభం లేదు, ఎందుకంటే ఇవి కన్సిడర్ చేయరు. ఓకేనా, ఇది తర్వాత మనం మాట్లాడుకుందాం. ముందు మన టార్గెట్ వచ్చేసి CBT1 ఎలా క్లియర్ చేయాలి అంతే. ఓకేనా, సో అలాగే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 75 మార్కులకి ఒక 40 మార్కులు వస్తే మీ CBT1 క్లియర్ అయిపోతుంది. అలాగే SC స్టూడెంట్స్ వచ్చేసి ఒక 30 మార్కులు, 75కి ఒక 30 మార్కులు వస్తే కనుక మీ CBT1 క్లియర్ అయిపోతుంది. అలాగే ST క్యాండిడేట్స్ 75కి ఒక 25 మార్కులు వస్తే కనుక మీ CBT1 అనేది క్లియర్ అయిపోతుంది గైస్. ఓకేనా, ఓకే. మరి 75 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏం అడుగుతాడు? సిలబస్ ఏంటి? మ్యాథ్స్ వచ్చేసి ఒక 20 మార్కులకు ఉంటాయి. రీజనింగ్ వచ్చేసి ఒక 25 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ సైన్స్ వచ్చేసి ఒక 40 ప్రశ్నలు ఉంటాయి. 20 ప్రశ్నలు ఉంటాయి. అలాగే కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఒక 10 మార్కులకి ఇస్తాడన్నమాట. సో దయచేసి ఎవరు ఈ కరెంట్ అఫైర్స్ ని పట్టించుకోవద్దు. ఇవి చదవకండి. ఓకేనా, టైం వేస్ట్ అన్నమాట. నాకు అడిగితే టైం వేస్ట్. మీరు టార్గెట్ చేయాల్సిందంతా మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్. ఈ 3 మీరు టార్గెట్ పెట్టుకుని వెళ్తే కనుక మీ CBT1 అనేది క్లియర్ అయిపోతుంది. ఈ కరెంట్ అఫైర్స్ ఎందుకు చదవద్దు అంటున్నానంటే జస్ట్ టైం వేస్ట్ తప్ప ఇంకేమీ లేదు. మీ టైం అనేది చాలా తింటుంది. ఇవి చదివితే కనుక టైం వేస్ట్ అయిపోతుంది. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ చదివితే కనుక మిగతా వాటిపై ఫోకస్ చేయలేము. అందుకే మీరు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ మాత్రమే చదవండి. తప్పకుండా మీ CBT1 ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే, మరి ఎలా స్టార్ట్ చేయాలి? ఓకేనా, చూడండి గైస్, ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు అసిస్టెంట్ లోకో పైలట్ లో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఓన్లీ. ఓకేనా, ఓన్లీ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి మీరు ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ ఈజీ అవుతుంది. మ్యాథ్స్ నాకు రాదు, నాకు భయం, నేను చేయలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చదవలేను అంటే కనుక ఇక అది మీకే వదిలేస్తున్నాను. మ్యాథ్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. నేను కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్నే, బట్ నేను మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయిపోయాను అనమాట. అంటారు కదా, ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అని. సో అలా అన్నమాట. మ్యాథ్స్ లో కూడా నేను పర్ఫెక్ట్ అయిపోయాను. ఓకే,
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రీజనింగ్ ఉంటాయి. ఎలా అయితే మ్యాథ్స్ ఓన్లీ ఉంటుందో అలాగే రీజనింగ్ కి కూడా ఒక బుక్ వస్తుంది. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇప్పటి వరకు అసిస్టెంట్ లోకో పైలట్ లో అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి. బుక్ స్టాల్ కి వెళ్ళి అడిగితే ఇచ్చేస్తారు. ఓకేనా, అవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మోస్ట్లీ ఏంటంటే గైస్, మ్యాథ్స్ రీజనింగ్ లో రిపీటెడ్ గానే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, కొత్తగా ఏమీ ఉండవు. ఓకేనా, ఏదో ఒక సంవత్సరంలో అడిగినవి మళ్ళీ ఎత్తేసి అడిగేస్తూ ఉంటాడు అన్నమాట. ఈ విషయం మొదటిసారి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఎవరికి తెలీదు. సో ఇదన్నమాట. వాళ్ళు ఏంటంటే ఏమనుకుంటారు, అయ్యో పేపర్ హార్డ్ గా ఉంది అనుకుంటారు. అలా ఏమీ కాదు. ఓకేనా, మోస్ట్లీ ఏంటంటే రిపీటెడ్ బిట్స్ ని అడుగుతూ ఉంటాడు అన్నమాట. ఓకేనా, కాకపోతే క్వశ్చన్ కొంచెం తిప్పి అడిగేస్తూ ఉంటాడు. ఆ కన్ఫ్యూజ్ అయిపోతారు క్యాండిడేట్స్. ఓకే, సో ఓకే, జనరల్ సైన్స్ కి మీరు చదవండి అప్ టు డేట్. ఇప్పటి వరకు అసిస్టెంట్ లోకో పైలట్ లో అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి సైన్స్ కి సంబంధించి, అవి చదువుకోండి. లేదా 10th క్లాస్ ది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ వస్తుంది. ఓన్లీ 10th క్లాస్ దే. ఇక్కడ నేను ఓన్లీ 10th స్టాండర్డ్ దే చెప్తున్నాను. ఓన్లీ 10th క్లాస్ ది మాత్రమే ఎన్సీఆర్టీ బుక్స్ వస్తాయి. అవి చదువుకోండి సైన్స్ కి సంబంధించి. ఓకేనా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, ఈ 3 చదువుకోండి చాలు, ఇనఫ్. ఇంతకు మించి బయట నుంచి ఏమి అడగడు. లేదా లూసెంట్ బుక్ ఒకటి ఉంటుంది. ఓకేనా, లూసెంట్ బుక్ లో సైన్స్ వచ్చేసి ఎన్సీఆర్టీ సైన్స్ నే, అది మీరు లేటెస్ట్ ఎడిషన్ కొనుక్కొని చదువుకోండి. ఓకేనా, సో ఇదన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలి గైస్, మీరు డైలీ 2 మాక్ టెస్ట్లు అనేవి రాయాలి. ఎందుకంటే మీరు ఎంతలో ఉన్నారు. ఇప్పుడు సాధారణంగా చదివిన తర్వాత మీరు మాక్ టెస్ట్ రాస్తూ ఉండాలన్నమాట. మాక్ టెస్ట్ లో మీకు తెలుస్తుంది ఎన్ని క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయగలుగుతున్నాను, ఎంతలో ఉన్నాను, నాకు 75కి ఎన్ని మార్కులు వస్తున్నాయి, నా ర్యాంక్ ఏంటి అనేది మీకు ఈ మాక్ టెస్ట్ లోనే తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, మాక్ టెస్ట్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ CBT 1 ఎగ్జామ్ ఎలా జరుగుతుందో అలాంటిదే మోడల్ పేపర్ అన్నమాట. మోడల్ టెస్ట్ అన్నమాట. మోడల్ టెస్ట్ మీకు తీసుకుంటూ ఉంటారు. ఓకేనా, ఆ తర్వాత డైలీ 2 మాక్ టెస్ట్లు ఇచ్చి మీరు అనాలిసిస్ చేయండి. ఓకేనా, అందులో మీకు ఎన్ని క్వశ్చన్స్ మీ ద్వారా అవుతున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ అవడం లేదు, ఆ అవని క్వశ్చన్స్ మీ ద్వారా ఎందుకు అవడం లేదు. ఓకేనా, సో అవి ఎందుకు అవడం లేదు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి, యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. యూట్యూబ్ లో ఈ రోజుల్లో ఫ్రీగా చెప్పే క్లాసెస్ చాలా ఉన్నాయి. ఓకేనా, సో మ్యాథ్స్ రీజనింగ్ యూట్యూబ్ నుంచి నేర్చుకోండి అబ్బా. యూట్యూబ్ నుంచి నేర్చుకున్న తర్వాత ఈజీగా మీకు క్లియర్ అయిపోతుంది. కాకపోతే మీరు ఇంటర్నెట్ కి కరెక్ట్ గా యూజ్ చేసుకోరు. ఎప్పుడు రీల్స్ చూడడంలో ఓకేనా, ఏంటి అవన్నీ చూడడంలోనే ఇంటర్నెట్ అనేది వేస్ట్ అయిపోతుంది మీది. బట్ ఇవన్నీ మీరు జాబ్, మీ కెరియర్ కోసం ఫోకస్ చేసి మీరు జాబ్ సాధించడం కోసం మీరు యూజ్ చేసుకుంటే కనుక ఇంటర్నెట్ బాగుంటుంది అన్నమాట. ఓకేనా, సో అది. సో ఇక్కడ ఏంటంటే గైస్, మాక్ టెస్ట్ ఎక్కడ రాయాలి అని చాలా మంది కమెంట్ చేస్తూ ఉంటారు. చూడండి గైస్, ఇదేమి ప్రమోషన్ కాదు. ప్రమోషన్ అయితే నేను వీడియో ముందులోనే చెప్పాలి, బట్ ఇది ప్రమోషన్ కాదు. అందరికీ ఉపయోగపడే ఒక యాప్ ఉందన్నమాట. అది వచ్చేసి టెక్స్ట్ బుక్ యాప్. ఈ యాప్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు నాకు నచ్చింది అంటే కనుక చీప్ అండ్ బెస్ట్ గైస్. ఈ రోజుల్లో మీరు కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, ఓన్లీ ఆన్లైన్ లో కోర్సెస్ కానివ్వండి, వేలల్లో ఉంటాయి. బట్ ఈ టెక్స్ట్ బుక్ కేవలం మీకు 350 రూపాయలకి ఇయర్లీ మాక్ టెస్ట్లు ఇస్తుంది అన్నమాట. తెలుగు మీడియంలో కూడా మాక్ టెస్ట్లు మీరు రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియంలో కూడా రాసుకోవచ్చు. మీ భాషలో కన్నడ, తమిళం ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీరు ఇక్కడ మాక్ టెస్ట్స్ అనేవి రాసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా 350. యాప్ లింక్ వచ్చేసి మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ మనది ఉంటుంది, అందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఎంత 1000 రూపాయలు చూపిస్తుంది అన్నమాట. బట్ అప్పుడు మీరు పర్చేస్ చేయకండి. ఆఫర్ టైంలో 350కి ఇయర్లీ పాస్ ప్రో అనేది మీకు వస్తుంది. అందులో మీరు కోర్సులు కొనుక్కోవచ్చు. అందులోనే ఈ 350 రూపాయలైన కోర్సులు, అలాగే 1000కి పైగా మాక్ టెస్ట్లు, ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఇది. ఇంకో విషయం, ద మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను. ఈ 75 మార్కులకి CBT 1 ఎగ్జామ్ జరుగుతుంది కదా, 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దయచేసి ఒక యూఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, మీకు ఎగ్జామ్లో ఒక 40 మార్కులు మీరు కరెక్ట్గా చేయగలుగుతున్నారు అంటే కనుక వదిలేసి వచ్చేయండి. మీ CBT 1 క్లియర్ అయిపోతుంది. OBC, EWS అలాగే SC స్టూడెంట్స్ 75కి 30 మార్కులు మీ ద్వారా అవుతున్నాయి కదా, సో వదిలేసి వచ్చేయండి, మీ ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది. అలాగే ST క్యాండిడేట్స్ 75కి 25 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారా కరెక్ట్గా, సో వదిలేసి వచ్చేయండి అబ్బా, మీ CBT 1 అనేది క్లియర్ అయిపోతుంది. ఇంకో విషయం ఇక్కడ చెప్తున్నాను, లాస్ట్ టైం కేవలం 18 మార్కులకి
ఎస్టీ స్టూడెంట్స్ కేవలం 18 మార్కులకి CBT 1 అనేది క్లియర్ అయింది. అలాగే ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేవలం 22 మార్కులకే CBT 1 క్లియర్ అయింది. అలాగే OBC వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేవలం 30 మార్కులకే CBT 1 అనేది క్లియర్ అయ్యింది. మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో దీని యొక్క స్క్రీన్ షాట్స్ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఇది గైస్, బాగా చదవండి. ఏంటో తెలీదు, నేను వీడియోస్ చేయడం ఆపేస్తే కనుక మీరు చదవడం కూడా ఆపేస్తున్నారేమో అని నాకు ఒక డౌట్ కొడుతుంది. ఎందుకంటే కమెంట్స్ రావు, ఏం రావు. గత 20 డేస్గా నేను సరిగ్గా వీడియోస్ పెట్టడం లేదు. 20 డేస్ కాదు, 1 మంత్ నుంచి నేను సరిగ్గా వీడియోస్ పెట్టడం లేదు, కొంచెం టైం కుదరక. సో ఓకేనా? సో ఇప్పుడు వీడియో మొదలు పెట్టాను, మళ్ళీ మీరు చదవడం మొదలు పెడతారని. ఓకేనా? సో ఇదన్నమాట. ఓకే గైస్, మరి ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.